మాటలు వినటానికి మొదలు పెడతారో, దేవుని ఆలోచనలతో నడవటానికి మొదలు పెడతారో, వాళ్ళతో దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు, ఇంకా కంఫర్ట్గా మాట్లాడతాడు. దేవుని స్వరం వినాలి, దేవుని మాట మనం తెలుసుకోవాలి అంటే రెండు మన దగ్గర ఉండాలి బ్రదర్, రెండు మన దగ్గర ఉండాలి. మొట్టమొదటిది, మన మనస్సుని దేవుని మనసుకి ఎల్లప్పుడూ ట్యూన్ చేసి ఉంచుకోవాలి. నువ్వు ఎంతమందిలోనన్నా ఉండు, ఏ ప్రదేశంలోనన్నా ఉండు, ఎలాంటి సమాజంలోనన్నా ఉండు, ఎలాంటి పరిస్థితుల్లోనన్నా ఉండు, నీ మనసు ఎప్పుడు దేవుని మనసుకి అనుసంధానమై ఉండాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆ విధంగా నువ్వు తిప్పలు పడాలి. దేవుని మీద మనకు ప్రేమ ఉంటే, దేవునితో మనం నిజంగా ప్రేమలో పడితే అది మనకు కష్టమైన పనేం కాదు. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో ఎనీ టైం వాళ్ళ గురించి ఆలోచిస్తామా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక్కొక్క భర్త భార్యని తెగ ప్రేమిస్తాడు, అందుకే తెగ అనుమానిస్తాడు. పాపం ఎక్కడ కూర్చున్నా సరే ఆమె ఏం చేస్తుందో అన్న ఆలోచనలోనే ఉంటాడు. ఒక్కొక్క భార్య భర్తను తెగ ప్రేమిస్తుంది, అందుకే ప్రాణం తీస్తుంది. పాపం సెల్ ఫోన్ చెకింగ్లు చేయను, అవి చేయను, ఈ చేయను, పాపం ఏం చెకప్లు చేస్తూ ఉంటుందో. ఎనీ టైం ఎక్కడ కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచనలోనే ఉంటుంది. ఎందుకు? పాపం ప్రేమ. మళ్ళీ నన్ను ఎక్కడ వదిలేస్తాడో, నన్ను ఎక్కడ అశ్రద్ధ చేస్తాడో, ఆ ప్రేమంతా నాకే దక్కాలని. అందుకని ఆయన ప్రేమ ఏ పాటితో తర్వాత సంగతి, కానీ ఏమి మాత్రం ఎనీ టైం ఆయన గురించి ఆలోచించింది. కారణం ప్రేమ. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, ఎనీ టైం ఆ పిల్లల గురించే ఆలోచన, వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళే. ఎక్కడన్నా కూర్చో, ఎటన్నా పో, వాళ్ళ ప్రాణం అంతా అట్లా పెట్టుకొని ఉంటారు. నేను అంటున్నాను, మనం ప్రేమించే వ్యక్తుల మీద, వస్తువులు, కొంతమంది సెల్ ఫోన్ మీద చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఆ మధ్య ఒక వీడియో చూశాను, తల్లి నిద్ర లెగుస్తా పిల్లవాడిని చూసుకోవట్లా, సెల్ ఫోన్ ఏడుందని హడావుడిగా వెతుక్కుంటుంది. అంటే సెల్ ఫోన్, పిల్లవాడి కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. అంటే అంతగా లవ్లో పడిపోయింది సెల్ ఫోన్తో. ఎక్కడున్నా సరే ముందు ఫోన్ రాకపోయినా వచ్చినట్టు, వైబ్రేట్ అవుతున్నట్టు ఏదేదో అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనసు దానికి ట్యూన్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే నా భార్య కూడా ఎక్కువ శాతం ఆమె మనసు నాకే ట్యూన్ చేసి ఉంటుంది. ఈ సందర్భంగా అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలాసార్లు కొంతమంది సాక్ష్యం చెప్పారు, నువ్వు రాబోయే ముందుగా ఆమె చెప్పేస్తుంది. ఎలా తెలుస్తుంది ఆమెకి? ఫోన్ ఏమన్నా చేస్తామంటే పొరపాటును కూడా చేయను నేను. మరి నేను వచ్చే సంగతి ఆమెకి ఎట్లా సంకేతం అందుతుందంటే మనసు ట్యూన్ చేసింది. కాబట్టి నేను ఎక్కడెక్కడ కదులుతున్నానో, ఏం సంచారం చేస్తున్నానో, ఏ టైం వస్తున్నానో ఆమెకు అర్థమైపోతుంది. దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. ఆ దేనికి ట్యూన్ చేస్తే అందులో నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను చూస్తున్నాను, చెత్త వ్యవహారాలకు ట్యూన్ చేయటం పక్కన పెట్టి అది చూడండి, పిల్లోడి కింద పడ్డాడు, ఆమె సెల్ ఫోన్ చూసుకుంటుంది. పాల బుడ్డి ఎటు పెట్టిందో చూడండి. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. వాడేం కింద పడి దొల్లి ఏడుస్తూ ఉన్నాడు, అది చాలాసేపు అయిపోయింది. ఆమె మాత్రం ఆ పాల పేక వెనక్కి పెట్టి కూర్చుంది. ఏం చేద్దాం? అట్లా అయిపోయింది పరిస్థితి. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు అర్థం కావాలి, నిజంగా మనం దేవునిలో ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమిస్తే, సర్వకాల సర్వావస్థల యందు ఆయన ఆలోచనల మీద, ఆయన తలంపుల మీద, ఆయన ఉద్దేశాల మీద, ఆయన కదలికల మీదనే మన మనసంతా ఉంటుంది. ఎప్పుడైతే అలా మన మనసు అటు ట్యూన్ అయిద్దో అప్పుడు కరడును పిలిచిద్ది. కరడును పిలిచిద్ది. కరడు అంటే అలా. అప్పుడే అలను కదిలించిద్ది. అలా అంటే ఏంటో తెలుసా? మామూలుగా సముద్రంలో వచ్చే కెరటాలు కాదు. దేవుని హృదయములో కలిగే ఆలోచనల అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలల కదలిక భక్తునికి అర్థమైపోయిద్ది. అక్కడ ఆయన అనుకుంటున్న ఆలోచనలు, ఆయన జరిగించాలనుకుంటున్న ఉద్దేశాలు, ఆయన హృదయములోని కదలికలన్నీ భక్తులకు అర్థమైపోతాయి. అలాంటి హృదయం కలిగిన వాడని దావీదుని గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అపోస్తలుల గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని ప్రవక్తలను గురించి నా ప్రభువు మాట్లాడాడు. నా ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగా వినాలి. ఇలా సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి ప్రేమించి మనస్సుని ఆయన మీదే కేంద్రీకరించగలిగితే జరిగేవి, జరుగుతున్నవి, జరిగినవి, జరగబోవునవి కూడా మనకు బయలుపరుస్తాడు ఆయన.
మనకు తెలియజేయకుండా ఏది చేయడు. ఇది స్పష్టం స్పష్టం స్పష్టం. ప్రాక్టికల్గా నేను చాలా అనుభవించి ఉండి చెప్తున్నా ఈ మాట, అవగాహన లేకుండా నేను మాట్లాడట్లా. చాలా విషయాలు జరగబోయే సంగతులు ముందటనే నాకు దేవుడు చూపించి నాతో మాట్లాడి ఆ తర్వాత ఆ పరిస్థితుల్ని నా లైఫ్లోకి అనుమతించాడు, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా అనుమతించాడు. అలాంటి సంగతులు చాలా నాకు చెప్పి నా దేవుడు జరిగించాడు. దేవుడు చూపించడం, తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అలా జరగటం నేను ఆశ్చర్యపోవటం. కారణం ఆమోసు గ్రంథం 3:7లో చెప్పాడు, దేవుడు తన దాసులకు బయలుపరచకుండా ఏదీ చేయడట. ఆమోసు 3:7లో స్పష్టంగా చెప్పాడు. చదువు ఒక్కసారి ఆ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. అబ్బా, అంటే తన బిడ్డలకి భూమి మీద తను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలని దేవుడు చాలా ఆశపడతాడట. కానీ దేవునికి హృదయాలను ఇచ్చేవాళ్ళు ఎంతమంది, మనసుని ట్యూన్ చేసేవాళ్ళు ఎంతమంది? లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు, విశ్వాసులు ఉన్నా చాలామంది అలాంటి సాధన చేయలే. నేను చెప్తున్నా ఈవేళ, ఇది మొదలుకొని నువ్వు అలాంటి సాధన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీతో కూడా మాట్లాడటం మొదలు పెడతాడు. అందుకే 2 విషయాలు మనం గ్రహింపులో కలిగి ఉండాలని చెప్తున్నాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, నంబర్ 1, ఎవని మనస్సు దేవుని మనసుకు ట్యూన్ అయి ఉంటుందో వానితో ఆమెతో దేవుడు మాట్లాడతాడు. రెండవది, దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎక్కువగా ఎవరు ఆయన మాట విని వణుకుచుంటారో, ఎవరు ఆయన మాట విని వణుకుతుంటారో, విధేయత చూపుతారో, లోబడతారో, అమ్మో ఇది దేవుని మాట నేను నెరవేర్చాలని ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారు విధేయత చూపే కొద్దీ ఇంకా 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 మాట్లాడతాడు ఆయన. ఒకవేళ మనం దేవుని మాటలను అశ్రద్ధ చేసి పెడచెవిన పెట్టే వారమైతే ఎక్కువగా మనతో మాట్లాడడానికి ఇష్టపడడు. నువ్వు మాట్లాడతావా? ఎవరితోనైనా నువ్వు మాట్లాడినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు విధేయత చూపలేదనుకో, మళ్ళీ మాట్లాడబుద్ధి అయిద్దా? మళ్ళా చెప్పబుద్ధి అయిద్దా? మన దేవుడు ప్రేమామయుడు గనక ఆయన ప్రేమను బట్టి మన వినకపోయినా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు కూడా విసుగుంటుంది. అబ్రహాము చేసిన ఒక పిచ్చి పనికి సుమారు 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదని మీకు తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయములో 1వ వచనంలో, అబ్రామా నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని మాట్లాడాడు. అక్కడ ఆయన ఒక విషయాన్ని అడిగితే దాని నిరూపణ కూడా చూపించాడు. 15వ అధ్యాయం అద్భుతం. కానీ 16వ అధ్యాయంలో తప్పటడుగు పడింది అబ్రహాముది. ఏమిటా తప్పటడుగంటే, హాగరుని చేసుకొని ఇష్మాయేలును కన్నాడు. ఈ పని చేసిన తరువాత ఇంచుమించు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాల వయస్సు. 86 ఏళ్లప్పుడు ఇష్మాయేలు పుట్టాడండి. తర్వాత 99 సంవత్సరాలప్పుడు మళ్ళా దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. అంటే 86, 99 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉందాయా? 86, 99 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంది? అయ్యొక 4, ఒక 9, 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు. కొన్నిసార్లు దేవుడు చిరాకు పడ్డప్పుడు, విసుగు పుట్టినప్పుడు కోపగించుకొని మనతో మాట్లాడనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. భక్తులు వాటిని గుర్తించి దేవుణ్ణి మరలా ఆశ్రయించి, నీ స్వరము వినిపించకపోతే నేను ఎటుపోతానో నాకు తెలియదు, ఏమైపోతానో నాకు తెలియదు, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే కదా నాకు వెలుగు కలుగుచున్నది, దయచేసి నాతో మాట్లాడయ్యా, నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుంటే మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. ఈ సందర్భంగా ఈ కీలకమైన విషయాలు దృష్టిలో పెట్టుకోండి. నంబర్ 1, మనస్సుని ట్యూన్ చేయాలి. నంబర్ 2, చెప్తున్నప్పుడు విధేయత చూపి నడుచుకుంటా, ఒక్కొక్కటి నడుచుకుంటా మనం ఫాలో అవుతూ ఉంటే ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్. మనం ఎంత విధేయత చూపుతామో అంతగా మనతో మాట్లాడతాడు. సోదరులారా, ఏమండి, దేవుని స్వరం ఏంటో మనకు చాలా అవసరం. దేవుని ఆత్మచేత నడిపించబడటం అనేది మనకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ అంత్య దినాలలో
రాకడ బహు సమీపమైనటువంటి ఈ దుర్దినాలలో మరి ఎక్కువగా మనం జాగ్రత్త కలిగి ఉండటం అవసరం. ఎందుకో చెప్తాను. రాబోతున్న విలయాల గురించి, విపత్తును గురించి నోవహుకి ఎలా తెలిసింది? తన చుట్టూ ఉన్న సమాజం అంతా ఎంతవరకు చెడిపోవాలో అంతవరకు చెడిపోయి సర్వభ్రష్టం అయిపోయి చీదరై ఉండి మొత్తం నాశన పాత్రులై ఉండగా ఒక నోవహుకు మాత్రమే దేవుని స్వరం వినబడింది. ఇదిగో నేను ఇలా జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, ఆకాశపు వాకిళ్ళు విప్పబోతున్నాను, అగాధ జలముల ఊటలు పైకి రప్పించబోతున్నాను, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షమును నేను కురిపించబోతున్నాను. నోవా, ఈ తరమంతటిలో నేను గమనించాను, నా సన్నిధిని నీవు నిందారహితుడవు, నీతిమంతుడుగా కనబడ్డావు గనుక ఇదిగో నీతో మాట్లాడుతున్నాను. నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. చితిసారకపు మ్రాను తీసుకొని నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక పెద్ద ఓడను సిద్ధపరచమని కొలతలు, ద్వారం ఎక్కడుండాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, కిటికీలు ఎక్కడుండాలో టోటల్ మాట్లాడాడు నా దేవుడు. అంత వివరణాత్మకంగా ఎలా తెలిసింది నోవహు కంటే? నోవహు తాత ముత్తాతల బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలుసా? భక్తిపరుల బ్యాక్గ్రౌండ్, భక్తిపరుల కుటుంబానికి చెందినోడు. వాళ్ళ మాటలు విన్నాడు, భక్తి సాధన చేశాడు. తన చుట్టూ ఉన్న సమాజం పూర్తిగా చెడిపోయినా తను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారికి హెచ్చరికలు చేసుకుంటూ తను, తన ఫ్యామిలీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే నోవా భక్తిగల కుటుంబానికి చెందినవాడు. కాబట్టి దేవుని స్వరం నోవా వినటం సాధన చేశాడు. ఆ మాటల చొప్పున బ్రతకడానికి జాగ్రత్త పడ్డాడు. అందుకే రాబోతున్న విలయాన్ని గురించి ముందే దేవుడు నోవహును హెచ్చరించాడు. మనకు కూడా చెప్తాడండి, మనకు కూడా చెప్తాడు. ఎప్పుడు? మన విధేయత చూపినప్పుడు, జాగ్రత్త పడ్డప్పుడు. రైట్. సో దేవుని స్వరం వినటం అనేది ఒక సాధన. ఎంతమందికి అర్థమైంది?